హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టైల్ విత్ శ్రీనిక. ఇంకా ఈరోజు ఈ వీడియోలో నవరాత్రి అంటే బతుకమ్మ పండుగ రోజు వచ్చేసింది దసరా స్పెషల్. ఇంకా మీషోలో అయితే బ్లాక్ బాస్టర్ సేల్ లైవ్లో ఉంది. మంచి ఫెస్టివ్ వైబ్ ఉండేలా గ్రాండ్ నెక్ సెట్స్ అయితే తీసుకొచ్చాను. రియల్గా చాలా బాగున్నాయి. ఇంకా వీడియో చూసేద్దాం. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో అయితే అప్ టు డేటెడ్ ఫ్యాషన్ రిలవెంట్ హోమ్ డెకర్ ప్రోడక్ట్స్ అప్ టు డేటెడ్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఇంకా మీషోలో తీసుకున్న ఫస్ట్ జ్యువెలరీ చూసేద్దాం. నేనైతే ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అనే డైలాగ్ మీరు చాలామంది చెప్తుంటే వినుంటారు. ఈ డైలాగ్ ఇప్పుడు నేను కూడా చెప్పాల్సి వస్తుంది. మీషోలో ఇంత ఎక్స్పెన్సివ్ లుక్లో ఉండే జ్యువెలరీ మాత్రం రియల్గా మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు. ప్రీమియం క్వాలిటీ అనొచ్చు. ఎన్ని వర్డ్స్ చెప్పినా తక్కువే అండి. యాక్చువల్గా నేను ఈ వీడియో నైట్ టైం తీస్తున్నాను. డైలీ బతుకమ్మ సెలబ్రేషన్స్, మార్నింగ్ నవరాత్రి పూజ అవ్వడం వలన డే టైంలో కుదరట్లేదు. వీడియో అక్కడక్కడ కొంచెం క్లారిటీ మిస్ అయింది, సారీ. దానికి చిన్నగా ఎక్స్క్యూజ్ చేయండి ప్లీజ్. ఇంకా ఈ జ్యువెలరీ సెట్ చూసాక ఈ ప్రైస్లో 200 వర్త్ ఇట్ 200% వర్త్ ఇట్ ఉన్న జ్యువెలరీ సెట్ అనిపించింది. ఆ టీనేజ్ గర్ల్స్ లెహంగా ఓని వేసుకున్న లంగా ఓని అంటారు కదా, అదేనా. ఇంకా లేడీస్ అయితే ఫ్యాన్సీ అండ్ పట్టు శారీస్కి ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా కిడ్స్కి అంటారా, వాళ్ళకి ఏదైనా లంగా ఓని ఫంక్షన్ కానీ శారీ ఫంక్షన్ కానీ అప్పుడు గ్రాండ్గా ఉంటుంది. కిడ్స్ ఇంత పెద్దగా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. చాలా హెవీ లుక్ ఉంది. బ్రైడల్ కలెక్షన్ జ్యువెలరీ అని చెప్పచ్చు. అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇందులో కలర్ కాంబినేషన్ ఇక్కడ నేను బేబీ పింక్ కలర్ తీసుకున్నాను. ఇప్పుడు చాలామంది ఈ ఆక్సిడైజ్డ్ ఫినిషింగ్ ఉన్న జ్యువెలరీ బాగా రిఫర్ చేస్తున్నారు. ఇంక చూడగానే రోల్ గోల్డ్ అని తెలిసిపోతుంది కదా అని చాలామందికి డౌట్ రావచ్చు. ఒక్క విషయం క్లారిటీ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఇదే మైండ్ సెట్తో ఉండేదాన్ని. గోల్డ్లో కూడా ఇదే ఫినిషింగ్తో జ్యువెలరీస్ కూడా వస్తున్నాయి. ఇంకా ఎంత పెద్దగా అంటే ఇంకా మీరు కొందరు సెలబ్రిటీస్ది మీరు కావాలంటే చూడండి. ఈ ఆక్సిడైజ్డ్ ఫినిషింగ్తోనే చాలా పెద్ద పెద్ద డైమండ్ సెట్స్ చాలా వచ్చేస్తున్నాయి. ఇందులో అయితే మనకు 3 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. నేను ఇక్కడ బేబీ పింక్ తీసుకున్నాను కదా, ఇంకా గ్రీన్ కానీ అండ్ స్కై బ్లూ కలర్ అండ్ పింక్ అండ్ స్కై బ్లూ కలర్ ఇలా కాంబినేషన్లో ఉన్నాయి. ఒకసారి ఇక్కడ మీరు గమనించండి, ఇయర్ రింగ్స్ ఎంతలా మెరుస్తున్నాయి కదా. మీషోలో తీసుకున్న ఈ విక్టోరియా నెక్లెస్ సెట్ అయితే ఒకవేళ మీకు ప్రైస్ ఓకే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. లేదు ఈ వీడియో చూడకముందే తీసుకుంటే మీరు ఈ వీడియో బై మిస్టేక్లో చూసినా కానీ మీ జెన్యూన్ ఒపీనియన్ ఇవ్వండి. దీని ప్రైస్ అయితే 1050 రూపీస్ ఉందండి. బ్లాక్ బస్టర్ సేల్ టైంలోనే తీసుకున్నాను. త్వరగా నాకు డెలివరీ అయిపోయింది. ఇందులో యూస్ చేసిన అన్ని స్టోన్స్ కూడా ఏడీ స్టోన్సే. ఈ వీడియో చూసి తీసుకున్న వాళ్ళైనా సరే కామెంట్ సెషన్లో చెప్పండి. అండ్ నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి. 4.1 స్టార్ రేటింగ్తో తక్కువనే రేటింగ్స్, తక్కువనే రివ్యూస్ ఉన్నాయి. చాలా తక్కువ మందే పర్చేజ్ చేశారు. అందరికీ 1000 ఎబో అంటే బడ్జెట్ ఇష్యూస్ ఉంటాయి కదా. కానీ కొన్న వాళ్ళు ప్రతి ఒక్కరు పాజిటివ్గానే ఇచ్చారు, నెగిటివ్గా లేదు. మీకు ఆ స్క్రీన్ షాట్ కూడా పెడతాను, రివ్యూ స్క్రీన్ షాట్. ఇంకా బటర్ఫ్లై ట్రెండింగ్ మోడల్ అండి ఇదైతే. మనకి ఇయర్ రింగ్స్తో పాటు పాపడ బిల్ల అంటారు కదా, పాపడి బిల్ల కూడా ప్రొవైడ్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మేబీ కొందరికి నచ్చకపోతుండొచ్చు. ఈ ఫినిషింగ్ ఉంటే ఖచ్చితంగా గోల్డ్ ఫినిషింగ్గా ఉండాలి, లేదంటే డైమండ్ లుక్లో ఈ టైప్లోనే సెట్స్ ఉండాలి అనుకుంటారు. కానీ ట్రెండింగ్ మోడల్లో మన దగ్గర ఒక సెట్ ఉండాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఇంకా మీషోలో తీసుకున్న వన్ మోర్ జ్యువెలరీ సెట్ చూసేద్దాం. ఈ జ్యువెలరీ సెట్ చూసే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. మన అమ్మమ్మ వాళ్ళకే కానీ, మన మదర్కే కానీ, లేకపోతే మనకే కానీ, మన పిల్లలకే కానీ, ఈవెన్ బేబీస్కే కానీ, బేబీస్ అయితే ట్రెడిషనల్ డ్రెస్సెస్, గాగ్రాస్ అండ్ అమ్మమ్మ వాళ్ళైనా కానీ ఎలాంటి శారీస్ కట్టినా సరే ఫ్యాన్సీ ఆర్ పట్టు. ఇంకా మనమైతే చెప్పాల్సిన అవసరం లేదు, జార్జెట్ శారీస్, ఫ్యాన్సీ శారీస్, టీనేజ్ గర్ల్స్ అయినా కుర్తా సెట్స్ కానీ ఇలా అన్ని రకాల అవుట్ఫిట్స్కి, అన్ని రకాల మనుషులకి సెట్ అయ్యేలా ఈ జ్యువెలరీ మీకు యూస్ఫుల్గా ఉంటుంది. మరి జ్యువెలరీ
యూస్ఫుల్గా ఉంటుంది. మరి క్వాలిటీ ఎలా ఉంటుంది అనుకుంటున్నారేమో, ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాం. మీరైతే ఇంతకుముందు చాలా ఛానల్లో చూసే ఉంటారు స్టోన్ చేంజింగ్ నెక్ సెట్స్ అని. ఈవెన్ మన ఛానల్లో కూడా నేను పోస్ట్ చేశాను. కానీ అక్కడ మనం యూజ్ చేసినవి ఏడీ స్టోన్స్తో, ఇక్కడ మీకు ఆర్టిఫిషియల్ స్టోన్స్తో స్టోన్ చేంజింగ్ నెక్ సెట్. మరి దానికి దీనికి తేడా ఏంటంటే ఒక్కసారి జ్యువెలరీ చూడండి, మీకు అర్థమవుతుంది. అక్కడ మనం చూసిందేమో ఏడీ స్టోన్స్. వీటిని చూసాక ఒకవేళ ఎవరైనా రిలేటివ్స్ పెట్టుకున్నప్పుడు అయినా కానీ గోల్డ్ అని చెప్తే అవునా నిజమా అని క్వశ్చన్స్ చేయరు. ఎన్ని తులాలు పడింది, ఎంత వెయిట్ పడింది అడుగుతారు. అంటే చూడగానే గోల్డ్ ఫినిషింగ్, గోల్డ్ జ్యువెలరీకి ఎలా ఉంటుంది ఫినిషింగ్ అలా ఉంది. ఈవెన్ పల్స్ కూడా వైటిష్ కాకుండా క్రీమిష్తో మనకి పాలిష్ ఇచ్చారు, చాలా బాగుంది. మిడిల్లో స్టోన్ ఉంది కదండి, అది చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇది పెట్టుకున్నాక కూడా ఎలా ఉంటుందో నేను మీకు ఇది కూడా రిఫరెన్స్గా షేర్ చేస్తాను వీడియో సైడ్కి. ఇందాక జ్యువెలరీ చూసాం కదా, దానికన్నా దీని ప్రైస్ ఎక్కువ, 1175. మరి ఎందుకో మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. అంటే దీని ఫినిషింగ్ కానీ షైనింగ్ కానీ అంతలా ఉంది, సైజు చిన్నగానే ఉంది. అండ్ ఇందులో మనకి జ్యువెలరీతో పాటు ఇయర్ రింగ్స్ ఇచ్చారు, స్టోన్ చేంజింగ్ అవ్వడానికి నెక్కి, నెక్ సెట్కి అండ్ ఇయర్ రింగ్స్కి. అంటే ఒక్క కలర్కి 3 స్టోన్స్ ఇచ్చారు. నాకైతే ఈ ఇయర్ రింగ్స్ చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి, అమ్మో ఫుల్ బరువు ఉంటాయేమో, ఇంకా ఇలాంటి అవాయిడ్ చేయడం బెటర్ అనిపించింది. నాకు ఇదైతే షైనింగ్ అంతా బాగా నచ్చింది. ఇంకా బరువు ఎక్కువ ఉండడం వల్ల ఈ మధ్య చెవి బాగా కోస్తుంది, ఇలాంటివి వద్దు అనుకున్నాను. కానీ పెట్టుకొని చూసాకైతే నేను ఎక్స్పెక్ట్ చేసేంత వెయిట్ లేదు, అలా అని లైట్ వెయిట్ లేదు, చాలా తక్కువ వెయిటే ఉంది, మీడియం వెయిట్ కూడా లేదు. మనం పెట్టుకునే డే మొత్తం ఉండగలుగుతాం, అంతే వెయిట్ ఉంది. మినిమల్ ట్రెండింగ్ ప్యాటర్న్ అని మెన్షన్ చేశారు మీషో వెబ్సైట్లో. ఇక్కడ స్టోన్ ఉంది కండి, గ్రీన్ కలర్ స్టోన్ తీసుకున్నాను కదా, ఇంకా మనకి ఎలాంటి కలర్ అవుట్ఫిట్ ఉంటే ఆ కలర్ స్టోన్ మనం సెట్ చేసుకోవచ్చు. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చినాయి 2 జ్యువెలరీ సెట్స్ కూడా. ఇప్పుడు దసరాకనే కాదండి, మీకు దీపావళికి కానీ ఎప్పుడే కానీ ఎవర్ గ్రీన్గా ఏదైనా జ్యువెలరీ సెట్ తీసుకున్నామంటే అన్ని రకాల అకేషన్స్కి యూస్ఫుల్ అయ్యేలా, ఇంట్లో మోర్ దెన్ 1 ఉంటే ఇద్దరికి యూజ్ అయ్యేలా, ముగ్గురు ఉంటే ముగ్గురికి యూజ్ అయ్యేలా అలా ఆలోచించి తీసుకోండి, అప్పుడే బడ్జెట్ కూడా సేవ్ అయిపోతుంది. వీడియో నైట్ టైం తీసానని చెప్పాను కదా, సో అందులో ఉన్న క్వాలిటీ ఎలా ఉందో అంతా నాకు కెమెరాలో వచ్చినట్టు అనిపించలేదు. అందుకే దానిపైన దీనిపైన అలా ఇలా పెట్టి అన్ని యాంగిల్లో మీకు క్లారిటీ ఉండాలని చెప్పి చూపించాను. ఇంకా ఇక్కడ నేను పెట్టుకున్నది చూపిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్ట్. అండ్ ప్రతి ప్రోడక్ట్ వీడియోస్ డిస్క్రిప్షన్లో కానీ, షార్ట్ వీడియోస్ అయితే కమ్యూనిటీ పోస్ట్లో కానీ అవైలబుల్గా ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అంటే మేము ఏదైనా పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్, కమెంట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ లైక్ అండ్ కమెంట్. ముందుగానే చెప్పేస్తున్నాను, ప్లీజ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.